నష్టం చేస్తున్నారు కాబట్టి మమ్మల్ని వెళ్లకుండా అడ్డుకుంటున్నారని సంజీవ్ నాయక్ మండిపడ్డారు. వాటితో సాములన్నీ ఎవరిది? కార్మాసటి పేరుతోని మాకు కోరి కట్లొద్దురా, అన్నం పెట్టే రైతు కొట్టగొట్టరా, పంట కంటే భూములకు ఇసరు పెట్టరా, ఊర్లకు ఊర్లే మీరు కొండగెట్టరా, గిరిజనుల తాండాలను తరిమి కొడతారా. నమస్తే అండి. మీరు లగచర్లకు వెళ్తుంటే మిమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారు? అసలు పోలీసులు ఏమంటున్నారు? ఎంత దారుణం అంటే, ఈ తెలంగాణలో మా ప్రాంతంలో మా తండాలు పోవడానికి కూడా ఒక పాకిస్తాన్ పోయిన మాదిరిగా, ఒక తీవ్రవాదులను చూసిన మాదిరిగా మేము పోయింది మా జాతి ప్రజల మీద జరిగినటువంటి దాడిని, మా ఆడబిడ్డల మీద జరిగినటువంటి సంఘటన మీద నిజ విధాన కమిటీ వేసుకొని అన్ని గిరిజన సంఘాలను కలుపుకొని, మానవ హక్కుల సంఘాలను కూడా కలుపుకొని, పౌర సంఘ నేతలను కూడా తీసుకొని గత 4-5 రోజుల నుంచి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూనే వస్తున్నాం. మేము లడాయి చేయడానికి పోవట్లేదు, నిజ విధానానికి మాత్రమే పోతున్నాం. ఫ్యాక్ట్ ఏంటో తెలుసుకుంటే ఇది ప్రభుత్వానికి కానీ సమాజానికి కానీ మేము చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వం ఒక రకమైన వాదనను ముందుకు తీసుకొస్తున్నది, అక్కడ బాధితులు ఇంకో రకమైనటువంటి వాదనలు తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి వాస్తవానికి దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితిగా మేము చూసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మా గిరిజన సంఘాలతో పాటు పౌరాణిక సంఘ నేతలను కూడా